ఇంకా చైర్ పెట్టండి సార్. ఇక పతంజలి నుంచి వస్తారా ఇప్పుడు? వర్షం ఎక్కువ ఉంది. వాళ్ళకి ఫుటేజ్ చేయమని కుదిస్తాను. ఇంకా ఎనీథింగ్? థ్యాంక్ యూ. సో అందరికీ నమస్కారం. ఈరోజు 24th జూలై 2025కి పొద్దున 6 o'clock మన ఐడిఏ బొల్లారాం లిమిట్లో ముగ్గురు పలేడియం కార్బన్ ఆఫెండర్స్ గ్యాంగ్కి అరెస్ట్ పెట్టడం జరిగింది. ఈ మన దగ్గర ఐడిఏ బొల్లారాంలో ఒక కేసు రిజిస్టర్ అయింది 2024లో, క్రైమ్ నెంబర్ 216/2024. ఈ కేసులో టోటల్ ప్రాపర్టీ లాస్ట్ వాజ్ 8 kg ఆఫ్ పలేడియం కార్బన్. ఆ కేసులో మనకి కొన్ని టెక్నికల్ ఎవిడెన్స్ కూడా వచ్చింది. అండ్ ఆల్సో మన సిసిఎస్ టీమ్ అలాంగ్ విత్ జాయింట్ ఐడిఏ బొల్లారాం టీమ్ కండక్టెడ్ అ జాయింట్ ఆపరేషన్. అండ్ చాలా రోజుల నుంచి వాళ్ళకి ఇది టెక్నికల్ ఎవిడెన్స్ అండ్ లొకేషన్ అన్నీ ట్రాక్ చేశారు. అండ్ ఈరోజు పొద్దున 6 o'clockకి వాళ్ళకి అప్రహెండ్ చేశారు. సో అపార్ట్ ఫ్రమ్ దిస్ కేస్ వాళ్ళకి చాలా వేరే కేసులో కూడా ఇన్వాల్వ్మెంట్ ఉన్నాయి. 2022లో మన ఐడిఏ బొల్లారాంలో ఒక కేసు రిజిస్టర్ అయింది. ఆలో 6.11 kg పలేడియం కార్బన్ థెఫ్ట్ జరిగింది. ఇంకా 2023లో గుమ్మడిడాలా పోలీస్ స్టేషన్లో ఒక కేసు రిజిస్టర్ అయింది. ఆలో 35 kg పలేడియం కార్బన్ థెఫ్ట్ జరిగింది. 2025లో సదాశివపేట్ పోలీస్ స్టేషన్లో కూడా ఒక కేసు పెట్టడం జరిగింది. ఆ కేసులో కూడా 127.35 kg పలేడియం థెఫ్ట్ రిపోర్ట్ అయింది. అపార్ట్ ఫ్రమ్ దట్ మన బీదర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ కర్ణాటక, గుజరాత్, ముంబై చాలా ప్లేస్లో వాళ్ళు కన్ఫెషన్ ప్రకారం వాళ్ళు అక్కడ ఆఫెన్స్ చేశారు. ఆలో కూడా ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ జరిగింది. సో ఈరోజు వాళ్ళకి పొజిషన్ నుంచి మనకి టోటల్ 38 kg పలేడియం కార్బన్ దొరికింది. ఆ 38 kg పలేడియం కార్బన్ की మార్కెట్ ప్రైస్ అరౌండ్ 1,52,00,000 ఉంది.
సో అరౌండ్ 4 lakh rupees పర్ కేజీ ఇది మార్కెట్ వాల్యూ ఉంది ప్యాలేడియంకి. అదేవిధంగా ఇది ముగ్గురు అక్యూజ్ ఇప్పుడు ఎవరెవరు అప్రిహెండ్ అయ్యారు వాళ్ళ పేరు నేను చెప్తాను. ఫస్ట్ ఈజ్ అమూల్ బాపు జగాడే, వాళ్ళు మహారాష్ట్రకి నెటివ్ ఉన్నారు అండ్ హీఈస్ బిలాంగ్ టు దుందా తాలూకా ఆఫ్ పూణే డిస్ట్రిక్ట్. వాళ్ళు చాలా కేసులు అన్ని కేసెస్లో వాళ్ళకి ఇన్వాల్వ్మెంట్ ఉన్నాయి. అది గ్యాంగ్ లాగా పని చేస్తారు. ఫస్ట్ వాళ్ళకి మోడస్ ఆపరెండి ఏముంది, లోకల్ పర్సన్ ఎవరు వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఈ కంపెనీలో వాళ్ళు పలాడియం యూజ్ చేస్తున్నారు, ఇక్కడ స్టోరేజ్ ఉంది, సో మీరు రండి. సో పర్టికులర్ డేట్ అండ్ టైం వాళ్ళు కోఆర్డినేట్ చేస్తారు. ఆ మహారాష్ట్ర నుంచి వాళ్ళు ఇక్కడ వచ్చి ఆఫెన్స్ చేస్తారు. ఆ తర్వాత తొందరగా మహారాష్ట్రకి పోతారు. అక్కడ ఎవరు రిసీవర్ ఉన్నారు వాళ్ళ దగ్గర సేల్ చేస్తారు. సో ఇన్ఫర్మేషన్ వాజ్ బీయింగ్ ప్రొవైడెడ్ బై ద లోకల్ పర్సన్. గుంటూరు నుంచి ఒక పర్సన్ ఉన్నారు సాంబాశివుడు, ఇప్పుడు స్పాండింగ్ ఉన్నారు. సో చాలా కేసులో వాళ్ళే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఈ కేసులో కూడా వాళ్ళే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వాళ్ళు ఇన్ఫర్మేషన్ బేసిస్ మీద వాళ్ళు ఇక్కడ మన లిమిట్లో వచ్చి ఆఫెన్స్ చేసిన తర్వాత పారిపోయారు. ఇంకా సెకండ్ అక్యూజ్డ్ రవీందర్ భగవాన్, ఇది కూడా మహారాష్ట్ర భిగ్వాన్లో నెటివ్ ఉన్నారు. థర్డ్ ఈజ్ గణేష్ మహాదేవ్ రాథోర్, he is also a native of Maharashtra, belongs to Dharasiv, Osmanabad district. There are 3 absconding accused whose names are Samba Sivdu, a resident of Guntur. He is the person who provided the information. Inka Akshay Chavan వాళ్ళు Pune of district of Maharashtra, native of Pune district of Maharashtra. And the third is Lala Patil. He is also a resident of Baramati district, Baramati area of Pune district in Maharashtra. So out of 6 accused, 5 are from Maharashtra and 1 is from Guntur, Andhra Pradesh. 3 accused have been apprehended and 3 are absconding. In this joint operation, I really thank the DSP Patan Cheru, CCS Inspector Shiva, Ram Naidu and IDA Bolaram Inspector Ravinder for their active involvement and cooperation in the detection of this case. ఇప్పుడు ఇంట్రోగేషన్ కూడా పెండింగ్ ఉన్నాయి. ఇన్ కేస్ వీ గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ దెమ్ వీ విల్ యాక్ట్ అకార్డింగ్లీ అండ్ ఇట్ విల్ బీ ఇన్ఫార్మ్ టు మీడియా ఆల్సో. థ్యాంక్ యూ. ఇంతకుముందు వాళ్ళు ఫార్మా ఇండస్ట్రీలో పని చేశారు. సో వాళ్ళకి ఐడియా ఉంది పలాడియం ఎంత కాస్ట్లీ ఉంది, ఎక్కడెక్కడ యూజ్ఫుల్ ఉంది. సో వాళ్ళకి మొత్తం ఐడియా ఉంది. సో సంగారెడ్డిలో వచ్చి వాళ్ళు చూశారు ఎక్కడెక్కడ వాళ్ళు యూజ్ చేస్తున్నారు. మన సంగారెడ్డిలో కూడా చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి ఫార్మా ఇండస్ట్రీ. సో వాళ్ళు ఫస్ట్ ముందే రెక్కీ చేశారు. తర్వాత వాళ్ళు ఆ రెస్పెక్టివ్ స్టోర్ మేనేజర్కి కాంటాక్ట్ చేశారు. వాళ్ళకి కొంచెం డబ్బు ఇచ్చారు, కొంచెం అది ఫేవర్ చేశారు. సో వాళ్ళతోటి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేశారు. నా కంపెనీలో ఈ ఏరియాలో స్టోరేజ్ ఉంది, ఈ రూమ్లో స్టోరేజ్ ఉంది, యాక్సెస్ ఎక్కడెక్కడ నుంచి ఉంది, మొత్తం ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి ఈ గ్యాంగ్కి పాస్ చేశారు. గ్యాంగ్ వాళ్ళు ఒక పర్టికులర్ డే వచ్చి బ్యాక్ సైడ్ నుంచి ఎంట్రీ చేసి అన్ని అది థెఫ్ట్ చేసి వాళ్ళు పారిపోయారు సేమ్ డే. ఈ పర్టికులర్ కేసులో సాంబాశివుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇంకా వేరే కేసులో మనకి దొరికితే వాళ్ళకి కూడా యాడ్ చేద్దాం. ఇది పలాడియం ఇస్ లైక్ అ catalyst. సో ఇట్స్ లైక్ ఇది ఫార్మా ఇండస్ట్రీలో కూడా యూజ్ అవుతుంది, జ్యువెలరీ ఇండస్ట్రీలో కూడా యూజ్ ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ దే ఆర్ సో మెనీ అదర్ యూజ్ ఆఫ్ పలాడియం. సో చాలా కాస్ట్లీ ఉంది. దట్స్ వై ఇది పలాడియం. ఇది కూడా 100% పలాడియం కాదు, ఇది 5%, 10% మిక్స్చర్ ఉంది. సో బేసిక్లీ ఇట్స్ అ బ్లాక్ కలర్ పౌడర్, ఆలో 5%, 10% ఆఫ్ పలాడియం ఇస్ దేర్. అంత కాస్ట్లీ ఉంది. సో ఇది ఆకి రేట్ ఉంది 4 lakh rupees అరౌండ్ ఫర్ కేజీ. It's like you can say like very costly product. మార్కెట్ లో అమ్మారు సార్ సేలింగ్ ఎక్కడ చేస్తారు? సేలింగ్ కూడా మహారాష్ట్రలో జరుగుతుంది. వాళ్ళకి ఇది కొంతమంది రిసీవర్ కూడా ఉన్నారు వీళ్ళు. సో ఒక గ్యాంగ్ లాగా పనిచేస్తారు. ఎక్కడక్కడ నుంచి వాళ్ళు థెఫ్ట్ చేస్తారు. మహారాష్ట్ర, బీదర్, ముంబై. దెన్ కలెక్షన్ పాయింట్ ఇక్కడ ఎవరు దగ్గర ఉంది, సపోజ్ అమూల్ జగాడే. కొన్ని కేసులో వాళ్ళు రిసీవర్ కూడా ఉన్నారు, కొన్ని కేసులో అఫెండర్ కూడా ఉన్నారు. సో ఇట్స్ లైక్ అ హోల్ గ్యాంగ్. సో ఈ గ్యాంగ్ మనకి లాస్ట్ టైం కూడా ఒక సదాశివపేటలో మేము డిటెక్ట్ చేసాము. ఆ కేసులో కొంతమంది అరెస్ట్ అయ్యారు, ఇప్పుడు కొంతమంది అరెస్ట్ అయ్యారు. డిపెండ్స్ ఆన్ ఫర్దర్ ఇంట్రోగేషన్ విల్ మే గెట్ సమ్ ఫ్యూ నేమ్స్ ఆల్సో. సో నేమ్స్, సో ఆఫ్టర్ దట్ విల్ ఇన్ఫార్మ్ టు మీడియా.